ఎవరైనా సేవలో వాడబడుతున్నప్పుడు నేను మొట్టమొదటిగా చేసే పని ఏంటి తెలుసా? వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా. నేను కారులో వెళ్తున్నప్పుడు చాలా వాల్ పోస్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు కూడా చేయండి కావాలంటే. ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతాల్లో జరిగే మీటింగ్స్ వాల్ పోస్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ వాల్ పోస్టర్స్లో సేవకుల ఫొటోస్ ఉంటాయి. మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తా. కొన్ని సందర్భాల్లో నా గురించి, మన కల్వరి టెంపుల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి సేవకుల ఫోటోలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయినా సాధారణంగా అంటాను, ప్రభువా తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, క్షమించేసేయి. కానీ ఈ మీటింగ్లో మాత్రం ఆ సేవకుడిని వాడుకో ప్రభువా, అనేక మంది రక్షించబడులాగా. కాబట్టి నేనేం చేస్తాను తెలుసా? ఎవరైనా ఒకవేళ తెలియక, వాస్తవాలు తెలియక, సత్యము తెలియక, ఎవరో ఏదో చెప్పారని, అన్నారని వాళ్ళ మాటలను పట్టుకొని వాళ్ళతో పాటు వీళ్ళు కూడా మాట కలిపి విమర్శించే ప్రయత్నం చేసిన, లేదా నిందించే ప్రయత్నం చేసిన, నాకు తెలిసింది ఒకటే ఏంటో తెలుసా? వాళ్ళ కోసం ప్రార్థన చేయడం. ప్రభువా క్షమించేసే ప్రభువా, తెలియకేదో మాట్లాడుతున్నాను. తగిన సమయంలో వారికి సత్యాన్ని నువ్వు తెలియజేస్తావు కదా, తప్పు తెలుసుకుంటారు కదా, కనికరించి క్షమించి వాడుకో ప్రభువా.